కేటీఆర్ గారి విషయానికి వచ్చేద్దాం. ఎందుకంటే కేటీఆర్ గారి ఇష్యూ చిలికి చిలికి గాలివాన అవుతుంది. సరే, ప్రభుత్వం మీద ఎన్నో రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు వాళ్ళ టీంతో కలిపి చేస్తా ఉన్నాడు. ఫైనల్గా ఈ కార్ రేస్ విషయంలో ఉపయోగం లేదు. ఈ కార్ రేస్ విషయంలో 55 కోట్ల అవినీతిలో ఇరుక్కుని ఇప్పుడు ఈరోజు కోర్టు ఏసీబీ కావచ్చు, ఇటు ఈడీ కావచ్చు, ఆయనకి సమన్లు జారీ చేసింది, విచారణకు ఆదేశించింది. దానికి కష్టకాలం భయంకరంగా ఆమోద ముద్ర గవర్నర్ గారు కూడా వేశారు. కష్టకాలం భయంకరంగా నడుస్తోంది. ఒకటే గురుగారు, అరెస్ట్ అవ్వడా? 4 గోడల మధ్యలో ఉండాల్సిన కర్మ ఉంది. ఆ కర్మ దుష్కర్మతో మొదలై సత్కర్మకి పునాది వేస్తుంది. అంటే ఆ సమయం అతనికి కొన్ని విధానాలు తెలిసేలా చేస్తుంది. దానివల్ల తిరిగి కొంత ప్రాభవం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 4 గోడల మధ్య కూర్చోక తప్పదు. అంటే కష్టకాలం నాన్న, కష్టకాలం అంతే. అది వచ్చింది అంటే కర్మ వెంటాడడం మొదలు పెడితే అమ్మా నా కడుపు నిండింది అనుకునేంత వరకు మనల్ని తింటూనే ఉంటుంది. అది సో జైలుకి వెళ్ళడం ఖాయమంటారు. అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా 99.99% ఉన్నాయి. ఇంకెందుకు ఒక పాయింట్ ఏముందిలే, భగవంతుడు తలుచుకుంటే నన్ను ఇచ్చి అవతల పడేయచ్చు, లేదంటే అక్కడ వేరేగా ఉంచచ్చు. ఒక పాయింట్లోనే రెప్ప పాటులో మారిపోతాయి. యాక్సిడెంట్స్ ఎట్లా జరుగుతాయి? రెప్ప పాటులో జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ బార్ ఉంటుంది, మద్యం దుకాణం ఉంటుంది, అవునా? అందరూ కొనుక్కుంటారు. కోతవేడు తీరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? అమ్ముతున్న వాడిది తప్ప, కొనుక్కున్న వాడిది తప్ప, తాగుతున్న వాడిది తప్ప, తీసుకెళ్లేవాడిది తప్ప? ఏ తప్పు చేశారని మొన్న 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి గాల్లో కలిసిపోయినాయి. ఏ తప్పు చేశారని? కర్మ వెంటాడింది కాబట్టి లండన్ నుంచి మరీ వచ్చి జైలుకి వెళ్ళాడు. కర్మ వెంటాడింది కాబట్టే లండన్లో ఉన్నవాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళని గుద్ది లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. కర్మ వెంటాడితే ఇలానే ఉంటుంది నాన్న, ఎవ్వడు తప్పించుకోలేడు. అది సీఎం అయినా, పిఎం అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా సరే. అపర చాణుక్యుడు, అపర మేధావి, అద్భుత సౌశీల్యవంతుడు వెంకయ్య నాయుడు గారు. ఏమైంది? ఆయన వాచకం వెన్నుపూసలో వణికి పుట్టించే శక్తివంతమైనది. రబ్బర్ ముద్ర వేశారు, పక్కన కూర్చోబెట్టారు. ఎవరిది తప్పు? అందరూ మంచివాళ్ళే. కంటిన్యూ. కానీ నిజంగా ఆయన తాళం వేసేసి కూర్చోబెట్టేశారు అంతే. అమ్మో, ఆయన వాచకం ఏముండన్నా వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది అవతల వాడికి. కాబట్టి ఎవరికి నచ్చిందో ఎవరికి నచ్చలేదో పక్కన పెడితే మారు మాట మాట్లాడకుండా గౌరవాన్ని ఇచ్చి మరీ కూర్చోబెట్టారు. ఎవరిని తప్పు పడతాం? మరి ఇప్పుడు కేటీఆర్ గారు అయితే మరి నిందారోపణలు మోస్తున్నప్పటికీ కూడా ఇంకా యాడ్ అవుతాయి నాన్న. ఇక్కడ విషయం ఏమిటి అంటే తనని కటకటాల మధ్యలో ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకొని వచ్చిన తరువాత ఎలా అయినా ఉంటాడు. అల్లు అర్జున్ లేడు ఒక్క పూటకి, అంతే. తప్పదు నాన్న. వాస్తుమా అంటే అప్పుడు వాస్తు మారిస్తే బాగుంటుందా అని అడిగారు. వాస్తు మార్చినా మార్చకపోయినా తప్పదు అని అన్నా. వాస్తు మార్చినా పేటు మార్చాలి. కానీ ఇక్కడ అన్నావు కాబట్టి చెప్తున్నా, ఇది లలాట లిఖితం బ్రహ్మరాత, దీన్ని ఎవడు దాటిపోలేడు. కానీ భగవంతుణ్ణి పట్టుకుంటే భగవద్భక్తికి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? రాసిన రాతను కూడా జరిపేస్తుంది. చెయ్యిపోయాల్సింది గోరుపోతుంది. భగవంతుడి భక్తికి అంత భక్త సులభుడు నాన్న. నాన్న కావవే వరద అంటే పరిగెత్తుకుంటూ వచ్చి కొంగు బంగారమై కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. అందుకు నిలువెత్తు నిదర్శనం నా నాన్న లక్ష్మీ నారసింహుడు నన్ను ఈ రోజుకి కాపాడుతున్నాడు. నా జాతకం పంపించి చూపిస్తే ఒకళ్ళతో అనారోగ్యంతో ఉన్నాడండి, క్యాన్సర్ పేషెంటు, ఇబ్బందిగా ఉంది అంటే పోతాడు గ్యారంటీగా, కానీ మృత్యుంజయ హోమం చేద్దాం అయిపోతుంది అని అన్నాడు. అప్పుడు నేను వాడిని పిలిపించా, ఆ క్యాన్సర్ పేషెంట్ నేనే అని. ఏముంది, క్యాన్సర్ లేదు, నా బొందా లేదు. ఇది బయట ప్రపంచం ఇలా ఉంది. ఇలాగ అడిగే నా క్వశ్చన్ మీరు చెప్పలేదు. బయట ప్రపంచం ఇలా ఉంది కాబట్టి అంత కమర్షియల్ గా ఆలోచించి డబ్బులు దండుకుంటున్నారు. ఇది స్వామి అల్లు అర్జున్కి అసలు 8 సంవత్సరాల దాకా రాజకీయం వైపు అడుగు పడదు. పడిందా
భయంకరమైన అవమానం జరుగుతుంది. అది ఎంత దారుణంగా ఉంటుందంటే మళ్ళీ జీవితంలో ఎవరికి మొహం చూపించుకోలేనంత కర్మ ఉంటుంది. అసలు 8 సంవత్సరాల దాకా వాడికి ఇదే లేదు. కానీ ఎవరు పడితే వాళ్ళు సీఎం అవుతాడు, ఇదవుతాడు, రాజయోగం, జాతకాలు చెప్పేవాళ్ళు. ఎవరిని మీరు? అల్లు అర్జున్ని. అల్లు అర్జున్ బాబా సీఎం అక్కడ దాకా తీసుకెళ్ళిపోయారు. ఎంత తప్పు నాన్న. లేదు నాన్న, అదే అంటున్నాడు లేదు అసలు. ఇలా ఫేక్ చాలా దారుణం. చాలా ఇప్పుడు నువ్వు వచ్చావు చెప్పావు, ఇగో మీరు ఇది చేసేస్తే అయిపోతుంది అంటారు కొంతమంది. అవ్వలేదు అనుకో, మేమేం చేస్తాం, మీరు ఇచ్చిన డీటెయిల్సే, మీరు చెప్పినవి, దాన్ని బట్టి ఇది చెయ్యాలి అన్నాం. ఇప్పుడు కాలేదు, మేమేం చేస్తాం, మీ కర్మ, కాకపోతే మా తప్పే ఉందని. మీ జాతకం అలా తగలడింది అంటారు. మీ తప్పు, మీరు ఇచ్చిన వివరాలు తప్పు, నా తప్పు కాదు, నేను కరెక్ట్గా చేశా, మీ కర్మ, కాకపోతే మీరు, కాబట్టి మీరు తప్పిచ్చారు, ఈసారి కరెక్ట్గా తీసుకురండి చేద్దాము అని అంటాడు. ఇప్పుడు ఎవరు నష్టపోయినట్టు, ఎవరిని మోసం చేస్తున్నట్టు? అంటే ఏంటంటే జాతకం అనేది 100కి 100% అవ్వదు నాన్న, అవ్వదు. 100కి 100% అవ్వదు. అవే కాదు, మనం చేసే క్రతువులు, యజ్ఞాలు, హోమాలు, దానాలు, ఇవన్నీ కూడా మానవ ప్రయత్నమే. మానవ ప్రయత్నం ఉంటేనే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఇది లేకుండా అది రమ్మనాలంటే అది వేరే, అది బియాండ్ ద స్కై. ఇప్పుడు నువ్వు ఒక చేత్తో చప్పట్లు కొట్టగలవా? ఒక చేత్తో నమస్కార ముద్ర పెట్టగలవా? ఈ 2 జరగాలంటే 2 చేతులు కావాలి. మన కడుపుకి తినే అన్నం ఇలా కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటేనే కానీ కడుపులోకి వెళ్ళదే. కడుపు నిండా తింటేనే కానీ కక్కూసు రాదే. కష్టపడకుండా ఏమొస్తుంది నాన్న? రైట్. ఇంకొక ప్రముఖుడి పేరు చెప్పాను కదా, మరి ఆయన గురించి నేను అడుగుతాను. కేటీఆర్. వేణుస్వామి. చెప్పు నాన్న. అబ్బా, బాగుంది. ఎందుకంటే కామెంట్స్ లో వీడు నెంబర్ 2 వేణుస్వామి, వీడు వేణుస్వామి అన్న, తమ్ముడా, బామ్మర్దా, ఈ రకమైన అబ్బో ఎంత బాగా పెట్టారో అసలు. అద్భుతమైన కామెంట్స్. అబ్బో బ్రహ్మాండం. మరో దొంగ స్వామి వచ్చాడు, మరో దొంగ ముండా కొడుకు వచ్చాడు. ఎంత బాగా పెడతారు అనుకున్నావు? పెట్టేవాళ్ళు కూడా చాలా క్రియేటివిటీగా పెడతారు. నాకు నిజంగా ఆనందం వేస్తుంది. నన్ను తిట్టడానికైనా టైం తీసుకొని టైప్ చేస్తున్నందుకు. నా కోసం వాళ్ళు సమయం కేటాయిస్తున్నారంటే నేను ఎంత అదృష్టవంతుడిని. సూపర్.